నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టైమ్. నేను పద్మ. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నేడు ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన 76వ ఏట అడుగు పెడుతూ ఉండటం, తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి జన్మదినం కావడంతో భారీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, నియోజకవర్గ, మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లోని వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కేక్ కటింగ్లు, రక్తదాన శిబిరాలు, అన్నదానం, మెడికల్ క్యాంపులు వంటివి నిర్వహించనున్నారు. ఇక ఉదయం 8:30 గంటలకు టీడీపీ కేంద్ర ఆఫీసులో పార్టీ నేతల కేక్ కటింగ్ చేయారు. రైట్, ఇక సీఎం చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాల పుస్తకాన్ని కూడా స్పీకర్ ఆవిష్కరించనున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించున్నారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా జన్మదినోత్సవం సంబంధించిన వేడుకలైతే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే కనుక చంద్రబాబు నాయుడుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రాజకీయ మార్గదర్శిగా, అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఆయన జీవితం లేదంటే ఆయన దృష్టి ఇటువంటివన్నీ కలగలిపితే కనుక ఆయనే చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు జన్మదిన వేడుకలు అయితే మాత్రం ఇక్కడ ఘనంగా నిర్వహించేందుకైతే మాత్రం ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా భారీగా అయితే మాత్రం ఇక్కడ సెలబ్రేట్ చేసేందుకైతే మాత్రం ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు కంప్లీట్ చేసుకుని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు పుట్టినరోజు సంబంధించి అదేవిధంగా సీఎం గా ఉన్న నేపథ్యంలో అయితే మొత్తం ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలోనూ, పట్టణాల్లోనూ, జిల్లా కేంద్రాల్లో కూడా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చిన్న గ్రామంలో కూడా ఈయన వేడుకలు అయితే ఘనంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేక్ కటింగ్ తో పాటు రక్తదాన శిబిరాలు, అన్నదానం, మెడికల్ క్యాంపులు వంటి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకించి చంద్రబాబు అసెంబ్లీలో తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగాలకు సంబంధించి జయప్రద ఫౌండేషన్ ప్రచురించిన 2 పుస్తకాలను అయితే మాత్రం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ రోజు ఆవిష్కరించున్నారు. దీనికి సంబంధించి ఈయన మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ కావచ్చు, సీనియర్ పాత్రికేయులు రచయిత విక్రమ్ వీటిని రూపొందించిన ఈ పుస్తకాలకు సంబంధించి ఈ రోజు అసెంబ్లీ ప్రసంగాలకు సంబంధించి ఈ పుస్తకాలను కూడా ఆవిష్కరించినారు. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక దీనికి సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటువంటి నాయకులు, తర్వాత అశోక్ గజపతిరాజు, సీనియర్ పత్రికేయులు వెంకటనారాయణ ఇటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. 1996 మొదటిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి 2004 వరకు 2 దఫాలు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా ఉన్న నేపథ్యంలో ఆయన గతంలో చేసినటువంటి అంటే అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా కావచ్చు, ఇటువంటి వాటిని కూడా దీనిలో పొందుపరిచినట్టుగా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది ముఖ్య అతిథులుగా కూడా పాల్గొంటారని కూడా మనకి ఇప్పటికే సమాచారం ఉంది. మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి అశోక్ గజపతిరాజు, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి పూర్వ గవర్నర్లు సిహెచ్ విద్యాసాగర్ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వంటి వారి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక చంద్రబాబు చేసిన ప్రసంగాల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మహిళలకు రేషన్ దుకాణాల కేటాయింపు కావచ్చు, ఇటు నదుల తాలూకా ఆల్మట్టి డ్యామ్ సంబంధించి ఎత్తుకు సంబంధించి గతంలో చేసినటువంటి కావచ్చు, లేదంటే రిజర్వేషన్ల వర్గీకరణ కావచ్చు, ఇటువంటి నెక్స్ట్ ఆడపిల్లల సంరక్షణకు సంబంధించి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా గతంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, అసెంబ్లీలో చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి వాటిని అన్నింటి కూడా పూర్తిగా ఇందులో కూడా పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యాలను విస్మరించి కాంగ్రెస్ చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రసంగాలకు సంబంధించి ఇవన్నీ కూడా 2వ పుస్తకంలో కూడా 2 పుస్తకాలుగా దీన్ని అయితే మాత్రం రూపొందించారు. వీటిని కూడా ఆవిష్కరించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత సంతరించుకుందంటూ కూడా మనకి తెలియవచ్చింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ నాయుడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న రాష్ట్ర పర్యటన నేపథ్యంలో 31 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ప్రధాని పర్యటన బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా వీరపాండ్య నియమించారు. పీఎంఓ, సీఎంఓ, ఎస్పీజీ అధికారులతో సమన్వయంతో పాటు ప్రధాని కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని వీరపాండ్యన్కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతల అదనపు డీజీ మధుసూదన్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకైతే బాధ్యతలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది, వారికి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పీఎంఓ, సీఎంఓ, ఎస్పీజీ అధికారులతో సమన్వయంతో పాటుగా బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, చెప్పండి, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, ప్రధాని మోదీ పర్యటనకి అన్ని పకడ్బందీగా ఇదిగా కలెక్టర్ బాలాజీ అయితే అధికారులను ఆదేశించి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఎస్పీఆర్ గంగాధరరావు జేసీ, కిరంజలి, ఆశ్చర్యత శర్మతో పాటు వివిధ అధికారులు కూడా అక్కడైతే అధికారుల సమావేశం అవ్వటం జరిగింది. మొత్తంగా ప్రధాని రాక సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు 6 మంత్రులతో కూడా కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఈ యొక్క దీంట్లో ఉంటారు. అయితే పూర్తిస్థాయిలో అయితే కొన్ని అక్కడే ఉన్నటువంటి సచివాలయం వెనక సైడ్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎస్వీఎస్ బృందం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా అతనికి ప్రధాని మంత్రికి సెక్యూరిటీ విషయంలో పూర్తి స్థాయిలో అక్కడికక్కడ కూడా వాళ్ళు ఎస్పీఎస్ బృందం పూర్తి స్థాయిలో కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి ప్రధాని పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిబంధనలు కూడా పాటించారు. సుమారుగా 5 లక్షల మంది అక్కడికి వస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రధాని ఇక్కడికి వచ్చేంత వరకు ఎటువంటి సెక్యూరిటీ ఉండాలి, అక్కడ ఎస్పీలతో కలిసినటువంటి బృందం అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క దీనికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ప్రధాని రాకకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 31 మంది ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులు కూడా దీనికి బాధ్యత వహిస్తారు. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా వీరపాండ్యన్ నియామకం చేశారు. అదేవిధంగా సీఎంఓ నుంచి ఎస్పీజీ అధికారులతో సమన్వయంతో పాటు ఎస్పీ ప్రధాని కార్యక్రమానికి పరీక్షించాలని కూడా వీరపాండ్యన్ ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు అదనపు డీజీ మధుసూదన్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన కోసం అధికారులు అయితే బాధ్యతలు అయితే పూర్తి స్థాయిలో కూడా స్వీకరించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడంతో టీబీసీ క్యూ లైన్ వరకు వేచి భక్తులు ఉన్నారు. ఈ క్రమంలో భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి మెట్లు, అలిపిరి కాలిబాట మార్గాల్లో భక్తులు బారులు తీరారు. అలిపిరి టోల్ గేట్, శ్రీనివాస మంగాపురం వద్ద వాహనాలతో బారులు తీరాయి. భక్తుల రద్దీతో టీటీడీ సిబ్బంది, విజిలెన్స్, సెక్యూరిటీకి కష్టంగా మారింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. పద్మ, వీకెండ్ రోజులు అదేవిధంగానే వేసవి సెలవుల కారణంతో గత 3 రోజుల నుంచి కూడా తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే అంటే తిరుపతిలో ప్రతిరోజు కూడా రాత్రి విష్ణునివాసం కావచ్చు, శ్రీనివాసం, ఇట్లా భూదేవి కాంప్లెక్స్ వద్ద అంటే అర్ధరాత్రి నుంచి కూడా టోకన్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. దాదాపుగా 4-5 గంటలు ఉంటే తప్ప ఇక్కడ టోకన్స్ కూడా దొరకడం లేదు. ఇట్లా తిరుమలకి వెళ్లిన భక్తులు కూడా
తిరుమల కాలిబాట, అలిపిరి కాలిబాట కావచ్చు, అదేవిధంగానే శ్రీవారిమెట్టు కాలిబాట గుండా కూడా తిరుమలకి తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ టోకన్స్ కూడా దొరకడం లేదు. వాళ్ళందరూ కూడా కాలు ముక్కుల్లో భాగంగా దాదాపుగా 4-5 గంటల పాటు కూడా తిరుమలకి నడుచుకుంటూ కూడా అష్ట కష్టాలు పడి వెళ్తారు. అలాంటి భక్తులు కూడా తిరుమలకి వెళ్ళిన తర్వాత సర్వదర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. టీటీడీ ఇవాళ ఉదయం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 24 గంటలు ఉంటే తప్ప శ్రీవారి దర్శనం దొరకడం లేదు. ఎక్కడ చూసినా కూడా భక్తుల సంఖ్య కొనసాగుతుంది. క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది. రాత్రి కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎందుకంటే వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకి టీటీడీ అధికారులు కావచ్చు, సిబ్బంది ఎటువంటి అంటే సేవలు అందిస్తున్నారు, అదేవిధంగానే వాళ్ళకు అన్నప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా పంపిణీ జరుగుతుంది, భక్తుల కష్టాలు ఇవన్నిటిపైన కూడా ఆయన అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు కూడా చేయడం జరిగింది. గదులు, కాటేజీలు ఇచ్చేటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగానే భక్తులు ఎక్కువగా నిరీక్షిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ కూడా పూర్తి స్థాయిలో టీటీడీ అధికారులు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన భక్తులకు ఎవరికి కూడా అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. చిన్నపిల్లలు ఇట్లా అంటే విద్యార్థులు ప్రధానంగా పరీక్షా ఫలితాలు చేసిన నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ముక్కుల్లో భాగంగా తరలి వస్తున్నారు. అందువల్లనే స్వామివారి దర్శనానికి దాదాపుగా ఒక రోజు సమయం అంటే 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంది సర్వదర్శనానికి. ఇంత పెద్ద ఎత్తున భక్తుల రద్దీ వస్తున్న నేపథ్యంలో టీటీడీ కూడా ప్రివిలేజ్ దర్శనాలు అయినటువంటి విఐపి బ్రేక్ దర్శనాలను ఆల్రెడీ రద్దు చేయడం జరిగింది. కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మిగతా అంతా కూడా ఎక్కువ సమయాన్ని సర్వదర్శనం భక్తులకే అనుమతిస్తున్నారు. ఇక తిరుమల ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దేవతామూర్తులు అంటే కొన్ని ఆలయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. అయితే ఈ రద్దీ ఇప్పుడల్లా అయితే తగ్గే అవకాశం అయితే లేదు. కంటిన్యూగా ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వేసవి సెలవులు వచ్చాయంటే కన్నా ప్రతి సంవత్సరం కూడా భక్తులు తరలి వస్తారు. మొక్కుల్లో భాగంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి అందులో భాగంగానే ఈసారి కూడా ముందుగానే ఈ భక్తుల రద్దీ రావడం, మరోవైపు వారాంతపు సెలవులు శని ఆదివారాలు కావడంతోనే మరింత భక్తుల రద్దీ పెరిగిందని మనం చెప్పొచ్చు. అయితే మరో రేపు రోజుల పాటు కూడా టీటీడీ యంత్రాంగం అంతా కూడా అంటే వాళ్ళకందరికీ కూడా అంటే ఎమర్జెన్సీ లీవులు తప్ప మామూలుగా సహజంగా ఇచ్చే లీవులన్నింటినీ కూడా ఉద్యోగులకి, సిబ్బందికి కూడా టీటీడీ లీవులను కూడా రద్దు చేయడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. జపాన్లో సీఎం రేవంత్ టూరు 4వ రోజు కొనసాగుతోంది. ఇవాళ కిటాక్యూష్ మేయర్తో సమావేశం కానున్నారు. మురాసాకి రివర్ మ్యూజియం సందర్శించనున్నారు. నిన్న 2 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. జపాన్లో సీఎం రేవంత్ టూరు 4వ రోజు కొనసాగుతోంది. ఇవాళ కిటాక్యూషా మేయర్తో సమావేశం కానున్నారు. మురాసాకి రివర్ మ్యూజియం సందర్శించనున్నారు. నిన్న 2 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పద్మ, ఇవాళ జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి టూరు 4వ రోజు విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ కిటాక్యూషు మేయర్ తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీ తెలంగాణ ఉన్నటువంటి యువతకు, నేటి యువతకు, హైయర్ ఎడ్యుకేషన్ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మాట్లాడే విషయం, అనేక కంపెనీలతో ఇప్పటికే సమావేశాలతో మీటింగ్ అయిన పరిస్థితి. అయితే రివర్ ఏదైతే మురసానికి సంబంధించిన రివర్ ని మ్యూజియం సందర్శించే అవకాశం ఉంది. నిన్న 2 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రివర్ అక్కడ పరిశీలించిన తర్వాత తెలంగాణకు సంబంధించి మూసీ రిజర్వ్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ తయారు చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి సంస్థను మూసీ రివర్ ను పరిశీలించే అవకాశం ఉంది. అక్కడ ఎట్లా డ్రింకింగ్ వాటర్ ఎట్లా తయారు చేస్తారు, ఆ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, దానికి ఫీడ్ఫైడ్ ఎలా చేస్తామని చెప్పి పూర్తిగా దాని మీద స్టడీ చేసే అవకాశం ఉంది. అక్కడ చేసిన తర్వాత మాకు తెలంగాణకు వచ్చిన తర్వాత పూర్తిసారి మనం ఎలా అయితే డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతామని చెప్పి దీని మీద సమావేశం రివ్యూ మీటింగ్ పెట్టి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే జపాన్ లో కొనసాగుతున్న టూర్ లో భాగంగా ఇంకో 4 రోజులు కొనసాగే అవకాశం ఉంది.
దీన్ని ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఏదో ఇండస్ట్రీస్ కంపెనీస్ మొత్తం తెలంగాణకు పెట్టుబడులు పెట్టే విధంగానే సీఎం ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి. దానిలో భాగంగా నిన్న 2 కంపెనీలతోటి ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితి ఉంది. అంటే తెలంగాణలో యువతకు ఏదైతే నేటి యువత బీటెక్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులందరికీ యువతకు మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి విద్యార్థులకు కావచ్చు, ఈ నిరుద్యోగ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రధాన లక్ష్యంగా అక్కడ సీఎం టూర్ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఇండస్ట్రీస్ కావచ్చు, తెలంగాణ డెవలప్మెంట్ అభివృద్ధి కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన చేస్తున్నైతే పరిస్థితి ఉంది. దానిలో కంపెనీస్ వచ్చిన తర్వాత అక్కడ మౌలిక వసతులు జపాన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత ఎలాంటి మనకు వసతులు కల్పించాలి, ఇటు ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఎట్లా చేయాలని చెప్పి పూర్తిగా ఇక్కడ అంతా స్టడీ చేసి తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ శాఖతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ మొత్తం తెలంగాణకు తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా అప్లై చేయాలి, యువతకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించాలని ప్రధానంగా దీనిపైన చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ షెడ్యూల్ ను ప్రకటించారు. గతంలో చెప్పినట్టే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో డిఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు. కడప జిల్లాలో ప్రతి 3వ శనివారం ఈ చెక్ అనే థీమ్తో స్వచ్ఛ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. 4 నెలల క్రిందట సీఎం పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పనికిరాని వైర్లు, ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రిని స్వీకరించారు. పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, వీటి వల్ల అనేక అనర్థాలు కలిగే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కట్టుబడి ఉంటాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని నేను ఏ విధమైన స్వచ్ఛాంధ్ర చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏప్రిల్ మాసంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఎలక్ట్రానిక్ సంబంధించిన వైర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఫోన్లు కానీ, ఏదైనా కానీ మన ఇంట్లో పని చేయకుండా మూలన పడిన వాటిని తీసుకొచ్చేసి కార్పొరేషన్ వారు కలెక్షన్ సెంటర్స్ పెట్టారు. ఆ సెంటర్స్లో ఈ యొక్క సామాన్లు ఇచ్చేస్తే దాని నుంచి వ్యర్థాలను వల్ల మనకు ఇబ్బంది కలగకుండా వాటిని కలెక్షన్ చేసుకొని వాటిని రీసైక్లింగ్ పంపిస్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ మనకేం లేవు, వైర్లు లేవు, మనకేం ఇబ్బంది లేవు అని అనుకోవద్దు. దాని నుంచి ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దాని నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యాలు పాడు చేసే పరిస్థితి ఉంది.
మనము ఒక పెద్ద బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాము, ఆ క్లీన్ ఆంధ్రప్రదేశ్. అలాగనే మనం కడపలో కూడా మొదలుపెట్టాము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, మన కడప స్వచ్ఛ కడప అనేసి. ఈ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ కడప ఈ 2 ప్రోగ్రాంలని ఒకటే తాటి మీద తీసుకెళ్ళి మన కడపను ఫేస్ లిఫ్ట్ చేస్తూ స్వచ్ఛ కడప చేసుకునే విధంగా మనం అందరం కలిసి ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ వేస్ట్ కలెక్షన్ పెట్టారు. ప్రతి ఒక్కరు, నగరంలోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ వైరు మిగిలినా, ఏ ఛార్జర్ దొరికినా అది పనికి రాదు అని అంటే తీసుకొచ్చి కలెక్షన్ సెంటర్లో ఇచ్చేసేయండి. కలెక్షన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి, వాటిలో ఇచ్చేస్తే వాళ్ళు వాటిని తీసుకుని వెళ్తారు. తద్వారా మీ ఇండ్లు క్లీనప్ అయిపోతాయి, మీకు సేఫ్టీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఏ విధమైన చాలా మంది అడగొచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా రకాల చెత్తలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎందుకు ఈ చెత్త గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలా మంది అనుకోవచ్చు. కానీ మీ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగంగా పెరుగుతున్నటువంటి చెత్త, ప్రమాదకరమైనటువంటి చెత్త ఈ చెత్త. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లోనూ, అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, వాచ్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో పనిచేసే ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా కూడా దాంట్లో ఉండే మదర్ బోర్డ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. మదర్ బోర్డ్స్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అవి మెర్కురీ, కాడ్మియం, తర్వాత ఇతరత్ర క్యాన్సర్ కారకమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అటువంటి చెత్తని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోయినట్టయితే అది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చేరి అదే మళ్ళీ మనకి నీటి ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, లేకపోతే పండిస్తున్నటువంటి ఆహార పదార్థం వల్ల మళ్ళా మనకి రావటం, తద్వారా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధులు, క్యాన్సర్తో సహా మనకి వచ్చే అవకాశం ఉంది. సో వీటిని అవగాహనతో మాత్రమే మనం నిర్మూలించగలుగుతాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మన కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఈ చెత్తని కలెక్ట్ చేసుకునే విధంగా ఒక పర్మనెంట్ RRR సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇండ్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. గతంలో ఉన్న ధరణితో రైతులు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. భూభారతి చట్టంతో రైతు సమస్యలు పరిష్కారం అవుతాయని, పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేసిర్రు, ఆ మునిమనవానికి అరే నాయన నీ భూమి పలానా కాడు ఉందని పట్టా ఇచ్చు. వీళ్ళ దగ్గర ఏం ఆధారం లేదు, వాళ్ళు ఎటుపోతుంది ఈ భూమి మనమే కదా అని అనుకున్నాం. ఎప్పుడైనా భూమి కోసం ఇంత తపన, ఈ భూమి కోసం ఎవడో వస్తాడని భయం ఉన్నదా? ఇంతకుముందు పట్టాల కోసం ఎవరు అడగకపోయేది, ఇక్కడికి ఎవరు వస్తారు అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ రోజులలో ధరణి తెచ్చినాక నీకు ఒక ఆధారం లేకుండా అయిపోయింది. ఎవరు వస్తాను పట్టాను అదే అంటున్నారు. అమ్ముకొని పోయినైనా కూడా మా దగ్గర ప్రత్యక్షంగా సాక్ష్యం, 8 ఎకరాలు అమ్మిపోయింది ఆయన. మళ్ళీ టీఆర్ఎస్ హయాంలో అమ్ముకొని పోయిన పట్ట వచ్చింది. పాపం ఈయన పట్ట ఎక్కించుకోలే, అమ్మినోడు మళ్ళీ వస్తాడా? నా చేతుల్లోనే ఉన్నాయి కదా, మనం ఒక సామెత అంటే ఊంచి నాకుతారా అని. కానీ ఇవాళ రేట్లు పెరిగినాయి. పేదోడు ఎవడు బతకలేదు, కొనలేని పరిస్థితి కూడా వచ్చింది. పేదోళ్ళ దగ్గర నుంచి పోయేటప్పుడు, చిన్న సన్నకారు రైతుల నుంచి పోయేటప్పుడు బాగానే పోయింది. కానీ మళ్ళీ మనలాంటి ఎవరైనా కొనుక్కుందాం అంటే ఇంటి జాగా కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఆయన అమ్మినాయన వచ్చి నేను నీకెక్కడ అమ్మినా, నువ్వు నాకు అక్రమంగా ఉన్నావు అంటే ఈయన దగ్గర ఏం లేదు చూపించడానికి. ఇన్ని 10-15 ఏళ్ళు అయిపోయాడు, మళ్ళీ వస్తాడు అనుకున్నాడు. వచ్చిండు, ఈయన దగ్గర కాస్త కాలం కూడా లేదు. కాస్త కాలం అని ఉంటే నేను కాస్తలో ఉన్నాను చూపించడానికి కోర్టుకు ఆధారం అని ఉంటుంది కదా, అది కూడా లేదు. అంటే ఎన్ని కష్టాలు అనేది మీరు అనుభవించారు. సరైన కళ్ళ ముంగట కాళ్ళ కింద భూమి ఎవరో గుంజుకోపోతుంటే కోర్టు ఏం చూస్తుంది? ఆధారాలు చూస్తుంది. ఆధారాలు నీ దగ్గర ఏం ఆధారాలు లేవు.
నిర్మల్ జిల్లా బాసరా బజార్ గల్లీ కాలనీలోని లాండ్రీ షాప్ దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. షాప్లో షార్ట్ సర్క్యూట్ వల్ల బట్టలకి నిప్పంటుకుని అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్పారు. అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు లాండ్రీ షాప్ యజమాని యోగేష్ కు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సుమారు ₹1,00,000 వరకు బట్టలు కాలి బూడిదైనట్లు బాధితుడు యోగేష్ తెలిపాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లోని బర్కత్పురాలో బీజేపీ నాయకులతో బండి సంజయ్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటారా అని మండిపడ్డారు. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తామన్న మజ్లీస్ ను గెలిపించేందుకు కుట్ర చేస్తారా అని సీరియస్ అయ్యారు. మజ్లీస్ మాటలకు హిందూ సమాజమంతా రగిలిపోతోందని అన్నారు. విప్ కు భయపడి ఓటింగ్ కు దూరమైన మజ్లీస్ కు ఓటేసినా మీ రాజకీయ భవిష్యత్తు ఖతమే అని కార్పొరేటర్లకు సూచించారు. వక్ఫ్పై మజ్లీస్ బహిరంగ సభకు కాంగ్రెసే కారణమని అన్నారు. కాంగ్రెస్ నేతలు స్పాన్సర్ చేస్తేనే మజ్లీస్ నేతలు సభ పెట్టుకోగలిగారని తెలిపారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గౌరవ కార్పొరేటర్ అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విప్పులు ఏం పనిచేయ ఇంకా 6 నెలలే మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఐఎం కు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంకా 6 నెలల కోసం మీరు చూస్తారా? నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా? మేమైతే వదిలిపెట్టాం. మేము ఎంఐఎం పార్టీని కూకట్టి వేళ్లతో పెకిలించడానికే మేము ఉన్నాం. కానీ మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఐఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే. ఒక డ్రామా ఇది, పొలిటికల్ డ్రామా ఇది. మీ డివిజన్లలో 80% హిందువులు ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కార్పొరేటర్లకు మేము మీకు వ్యతిరేకంగా విమర్శిస్తలే. మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి, ఓటింగ్ లో పాల్గొనండి మేము అప్పీల్ చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా హిందూ యూత్ గాని హిందూ సమాజం గాని ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది. మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ నుంచి. అరే 15 నిమిషాల సమయం ఇస్తే నరికి చంపుతున్నారు మమ్మల్ని ఎంఐ పార్టీ. అటువంటి పార్టీకి మా కార్పొరేటర్ ఓటేస్తాడా? అటువంటి పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తారా? మా దేవులను అవమానపరిచిర్రు, మా గోమాతను వధిస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా? మా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా? వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు గ్యారంటీ. ఇప్పటికే స్టార్ట్ అయింది చాలా డివిజన్లలో కూడా. ఇంతకుముందు సమావేశం జరిగినప్పుడు చాలా మంది మా డివిజన్ అధ్యక్షులు చెప్తున్నారు, అన్న మా డివిజన్లలో హిందూ సమాజం అంతా ఒకటైంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గౌరవ కార్పొరేటర్ అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విప్పులు ఏం పనిచేయ ఇంకా 6 నెలలే. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.